హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మామిడి పండుతో నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్ని చూపించబోతున్నానండి. ఇంట్లోనే ఇలా మనం చాలా సులభంగా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్లో మంచి రుచిగా సింపుల్గా మ్యాంగో టేస్ట్తో ఐస్ క్రీమ్ని చేయాలంటే డెఫినెట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకోండి. మీగడ తీయని పచ్చి పాలను తీసుకోండి. ఇలా ప్యాకెట్ పాలను వాడుతున్నట్లయితే ఫుల్ ప్యాకెట్ పాలను తీసుకోండి. మనం తీసుకున్న ఈ పాలల్లో నుంచి ముందుగా 1 కప్పు వరకు పాలని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన పాలను ఒకసారి బాగా కలిపి వేడి చేసుకుందాం. ఇలా ఒకసారి వేడి చేయడం వలన పాలు అనేవి అడుగంటకుండా మాడిపోకుండా, అలాగే పాలు ఇలా వేడవ్వటం స్టార్ట్ అవుతాయి కదా. ఇలా వేడవ్వటం స్టార్ట్ అయ్యాక మధ్యలో కలుపుతూ 4-5 నిమిషాలు ఈ పాలను కాస్త మరగపెట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ పాలు చక్కగా మరిగితే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. 10 బాదం పప్పు, 10 జీడిపప్పు బాగా మిక్సీ పట్టి ఆ పౌడర్ని 2 స్పూన్ల వరకు ఇందులో కలిపాను. 1/2 కప్పు పాలు ఉన్నాయి కదా, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటాను. ఇలా పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలిపి ఇప్పుడు ఈ పాలను పక్కన మరుగుతున్న పాలల్లోకి తీసుకొని బాగా ఇలా మనం పాలను తీసుకున్నాక ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాలు మరగబెట్టామంటే ఇందులో వేసిన పిండి అనేది చక్కగా ఉడికి పాలు కూడా కొంచెం చిక్కబడతాయి. ఇందులో 2 గంటల వరకు చక్కెర యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కెర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ పాలు అనేవి పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా కుదురుతుంది. అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం నేను ఒక మ్యాంగోని తీసుకున్నాను. మనం తీసుకున్న మామిడి పండు సైజు పెద్దగా ఉంటే ఒకటి సరిపోతుంది, లేకపోతే 2 వేయాలి కంపల్సరీగా. సో మనం తీసుకున్న ఈ మామిడి పండును ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. చాలా ఈజీగా కట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ కట్ చేశాక ఇప్పుడు ఈ మామిడి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఏ ఐస్ క్రీమ్లు వాడకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు మ్యాంగో ఐస్ క్రీమ్ని. ఇందులోకి మనం కాచిన పాలు పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిందంటే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా గ్రైండ్ చేశాక మీరు ఒకసారి ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి మీకు స్వీట్ అనేది సరిపోయిందో లేదో చూడండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం ఏదైనా ఒక బాక్స్లోకి తీసుకుందాం. దీనిపైనే కొంచెం సన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని తీసుకుంటాం. ఇలా మనం ఇంట్లోనే మామిడి పండుతో ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. ఆ పైన పిల్లలు కొంచెం ఇష్టపడేలాగా మంచిగా కనపడటానికి డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ఉన్న వాటితోని ఇలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. ముందుగా మీకు స్వీట్ అనేది సరిపోయిందో లేదో చూడండి. ఒక్కో మ్యాంగో అనేది సరిగ్గా పండక కొంచెం పుల్లగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం చక్కెర పొడి వేసి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు బాక్స్ మూత పెట్టేసుకొని ఈ ఐస్ క్రీమ్ని మనం డీప్ ఫ్రీజ్లో 9 కానీ 10 గంటలు పెట్టి సెట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 10-12 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఐస్ క్రీమ్ చక్కగా సెట్ అయిపోయింది. ఇలా మనం ఇంట్లోనే మామిడి పండుతో మంచి ఐస్ క్రీమ్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.